రోమిలు రాసిన పత్రిక 14వ అధ్యాయము. రోమిలు రాసిన పత్రిక 14వ అధ్యాయము 10, 11, 12 వాక్యాలు ధ్యానం చేస్తున్నాం. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా, మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. మనమందరము దేవుని నిలుతుము. నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును. ప్రతి నాలుకయు దేవుని స్తుతించునని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడు తన జీవితాన్ని గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను, దేవునికి లెక్క చెప్పవలెను. తప్పకూడదు ఒకసారి. హల్లెలూయా. మన జీవితాల్లో తల్లిదండ్రులుగా మారిన తర్వాత మనం కలిగిన బిడ్డలకు 10 రూపాయలు ఇచ్చి ఊరిలో వస్తాం. ఈ 10 రూపాయలు మనం ఇచ్చిన తర్వాత అడుగుతూ, ఈ 10 రూపాయలు నీకు ఇచ్చాను కదా, ఏం చేస్తావని మన బిడ్డలతో మాట్లాడుతూ ఉంటాం. ఈ 10 రూపాయలకి కరెక్ట్గా లెక్క చెప్పినప్పుడు చాలా సంతోషపడుతూ ఉంటాం. ఎక్కడ లెక్క తేడా వస్తే పక్కనే సీపరి కట్టు ఉంటాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. 10 రూపాయలు ఏం చేస్తావా అంటే తలదించుకుంటే, చెప్పలేని స్థాయిలో ఉంటే పక్కన ఉన్న సీపరి కట్టు పట్టుకొని ఎరగదీస్తాం. దేవుడి స్తోత్రం. దేవుడు వాక్యం అంటుంది, ప్రతి మనిషి తన జీవితం గురించి దేవుడికి లెక్క చెప్పాలి. తప్పకుండా ఒక్కసారి. హల్లెలూయా. 60 సంవత్సరాల జీవనం నీకు ఇచ్చాను, 60 సంవత్సరాల వయసు నీకు ఇచ్చాను, 60 సంవత్సరాల ఆయుష్కాలు నీకు ఇచ్చాను, 60 సంవత్సరాల ఆరోగ్యం నీకు ఇచ్చాను. ఈ 60 సంవత్సరాల కాలంలో నువ్వేమి చేస్తావో అడుగుతాడు లెక్క దేవుడు. ఈ 60 సంవత్సరాల్లో ప్రతి ఆదివారం కూడా దేవుడు మందిరికి వెళ్ళే వ్యక్తిగా ఉన్నావా? ఈ 60 సంవత్సరాలు కూడా దేవుడి కోసం బ్రతక తలంపలి ఉన్నావా? ఈ 60 సంవత్సరాలు దేవుడి కోసం నీ కష్టార్జిత ఖర్చు పెట్టే వ్యక్తిగా ఉన్నావా? ఈ 60 సంవత్సరాలు దేవుడి బట్టి ఒకరికైనా సువార్త అందించే వ్యక్తిగా ఉన్నావా? ఈ 60 సంవత్సరాలు బైబిల్ ధ్యానించే వ్యక్తిగా ఉన్నావా? ఈ 60 సంవత్సరాలు కూడా దేవుడు సంతోషపెట్టే జీవితం నీకుందా అని లెక్క చూసుకో. దేవుడి స్తోత్రం. ఎందుకంటే దేవుని బట్టి మనం కలిగిన వాళ్ళు. ఏ మనిషి కూడా ఊరికినే భూమి మీద పుట్టలేదండి. దేవుడు కావాలని కోరుకుంటే నీ లోకంలో పుట్టావు. ఈరోజు నీకున్న జీవితం దేవుడి బట్టి కలిగింది, నీకున్న ఆరోగ్యం దేవుడి బట్టి కలిగింది, నీకున్న ఆయుష్కాలం దేవుడి బట్టి కలిగింది. దేవుడు బట్టి కలిగిన మనము మన జీవితాలు ముగించే టయానికి ప్రభు అంటాడంట, ఈ 100 సంవత్సరాల వయసు నీకు ఇచ్చాను, లెక్క చెప్పు. దేవుడి స్తోత్రం. 10 రూపాయలు నీ కొడుకెత్తాని లెక్కడిగా మనసుని తండ్రిగా నువ్వు దేవుడు లెక్కలేదంటావా? దేవుడు నీ కోసం ఆస్తి నీకు ఇచ్చాడురా. భూమి దేవుడిది, గాలి దేవుడిది, నీరు దేవుడిది, పండు దేవుడిది, సూర్యుడు దేవుడు వాడు, పంచభూతాల దేవుడివి. దేవుడు నీ కొరికెంత ఆస్తి నీకు ఇచ్చి అందులో వారసుడిగా నేను పుట్టించి దేవుడి కష్టమైన పంటని పాడి తినేవాడిని మార్చి 100 సంవత్సరాల ఆయుష్కాలం ఎత్తే ప్రభు అంటున్నాడు, నా కష్టమంతా నీకు ఇచ్చాను, నా ఆశీర్వాదం అంతా నీకు ఇచ్చాను, నా పాడి పంట నీకు ఇచ్చాను, నా భూమి నీకు ఇచ్చాను, నా గాలి నీకు ఇచ్చాను, నా ఆకాశం నీకు ఇచ్చాను, అన్ని నీకు కలగజేస్తున్న వాడిగా ఉన్నాను. 100 సంవత్సరాల వయసు నీకు ఇచ్చాను, ఏం చేస్తావురా? అడుగుతాడ్రా. 10 రూపాయలు నీ కూతురికి ఇంత లెక్కడికి కేటర్లో ఉన్నప్పుడు ఇంత ఆస్తి నీకు ఇచ్చి ఇంత ఆయుష్ కలిగించి ప్రభు అంటున్నాడు, లెక్క చెప్పాలి రోయ్. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితాలు అన్నిటికీ భయపడే వారికి ఉంటారండి. ఒక జడ్జిమెంట్ లాయర్ వస్తూ ఉంటే జడ్జి నా గురించి ఏమి రాస్తాడో భయపడి దేవుడికి మొక్కి నాకు అనుకూలంగా తీర్పు రావాలనుకుంటుంది. అనుకూలంగా జడ్జి మనసు మార్పాలని ప్రార్థన చేసుకుంటామే. పొరపాటున జడ్జి నీకు రవస్థగా తీర్పిస్తే ఏ జైలుకు పోతాను భయస్తుడిగా మార్చబడతావే. ఒక న్యాయాధిపతి దేవుడు నీకున్నాడని,
ఒక తండ్రి నీకు ఉన్నాడని, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడని, ఆయన వల్ల ఈ లోకంలో పుట్టావని, ఆయన కష్టార్జితాన్ని నువ్వు తిని బతుకుతున్నావని, ఆ దేవుడికి భయపడవని ఆ జీవితాలు నా జీవిత కాలం అంతా దేవుడు పెట్టిన భిక్ష, నా ఆయుష్య కాలం అంతా దేవుడిచ్చిన భిక్ష. ఈ ఆరోగ్యం దేవుడిచ్చింది, ఐశ్వర్యం దేవుడిచ్చింది, ఆయుష్యకాలం దేవుడిచ్చింది. నా తనువు ముగించిన తర్వాత నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి, నాకు ఇచ్చిన ఆయుష్యకాలం బట్టి, నాకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి, నాకు ఇచ్చిన సిరి సంపదను బట్టి, నాకు ఇచ్చిన ప్రకృతిని బట్టి ప్రభు లెక్క అడుగుతాడు అన్న భయం దేవుడి స్తోత్రం. పోలీసులకు భయపడతావు, పాముకు భయపడతావు, తేలికి భయపడతావు, జడ్జిలకు భయపడతావు, వాడి తీర్పు ఏమవుతుందో వచ్చపోసుకుంటావు. దేవుడి స్తోత్రం. ప్రభువును మీలో ప్రతి ఒక్కడు తన జీవితం గురించి దేవుడికి ఏం చెప్పాలంట? లెక్క చెప్పాల. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అడిగే సమయం తలదించుకున్న వాడిగా ఉంటే తల లెగిసిపోతాయి. అడిగే సమయానికి తలదించుకున్న వాడిగా ఉంటే, లెక్క చెప్పలేని వాడిగా ఉంటే జీవితం చాలా కన్నీరు పజలిప. దేవుడి స్తోత్రం. ఎందుకంటే 100 రూపాయలు కూతురికి ఇచ్చి నీవు ఆరా తీయలేదా? 100 రూపాయలు కొడుకిచ్చా నీవు అడగటం లేదా? 100 ఏమి చేసి అడుగు పెడితే మారుతూ ఉంటాం. ఈ 100 రూపాయలు కరెక్ట్ గా లెక్క చెప్పితే చదువుకోమంటాం. దేవుడి స్తోత్రం. 100గా లెక్క కరెక్ట్ గా చెప్పకపోతే, ఎక్కడైనా బొంకేవాడిగా మారుతూ ఉంటే, ఎక్కడ చెప్పలే తలదించుకున్న వాడిగా ఉంటే వెంటనే కోమత. దేవుడి స్తోత్రం. పక్కనే చీపురి కట్టుతో పడ 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 వేస్తాం. దేవుడి స్తోత్రం. అంటే నేను కష్టపడి 100 రూపాయలు నీకు ఇచ్చాను, లెక్క కరెక్ట్ గా చెప్పకపోతే ఒక శిక్ష నీ కూతురికి వేస్తున్నావు, ఒక శిక్ష నీ కొడుకు వేస్తున్నావు. యావత్ ఆస్తులో సుఖపడుతున్నావు కదా. గాలి, నీళ్ళు, నింగు సమస్తం దేవుడు ఆస్తి కదా. సూర్యుడు, చంద్రుడు దేవుడు ఆస్తి కాదా? సమస్త ప్రకృతి ప్రభు ఆస్తి కాదా? ఇంత ఆస్తి నీకు ఇచ్చి, అందులో వారసుడిగా పుట్టించి, 100 సంవత్సరాల వయసు నీకు ఇచ్చి, బ్రతికే మార్గాలు చూపిస్తే నువ్వు కన్ను మూసిన తర్వాత అడుగుతా, ప్రభు ఈ 100 సంవత్సరాలు ఏం చేశావు? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రతి మనిషి కూడా దేవుడికి లెక్క చెప్పాలని భయపడాలా. ప్రతి కుటుంబం కూడా ఒక లెక్క అడిగే దేవుడు భయపడాలి. ఈ లోకంలో జడ్జిలకు భయపడే నీవు తీర్పు చెప్పే దేవుడికి భయపడవా? అందుకే దేవుడు వాక్కు ప్రతి మనిషి కూడా దేవుడి ముందు వంగే రోజు వస్తుంది. వాడు ఆస్తి కలిగిన వాడైనా, రాజకీయ నాయకుడైనా, లోకంలో గొప్ప స్థానంలో ఉన్నవాడైనా, ఎటువంటి మొనగాడైనా ఒక దినాల క్రీస్తు ముందు వంగవలసి వస్తుంది. ఆ సమయంలో దైవజనమా నీకు ఇచ్చిన ఆయుష్కాలం ప్రభు అడుగుతూ ఉంటాడు. 60 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాను, ఏమి చేసి అడుగుతూ ఉంటాడు. 70 సంవత్సరాల వయసు నీకు ఇచ్చాను, ఏం చేస్తావు? 90 సంవత్సరాల ఆయుష్ నీకు ఇచ్చాను, ఏం చేస్తా అంటే ఆ దినము యేసు నిలబడేటప్పుడు తల వంచుకున్నవాడి జీవితం ఉంటే నరకానికి పోతావు, తలెత్తుకునే జీవితం ఉంటే పరలోకంలో ఉంటావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కావాలంటే మనుషులు పుట్టరురా, దేవుడి కోరికతో పుట్టిన వారమురా. కావాలి అంటే మనుషులు పుట్టరురా, దేవుడి కోరికతో మనము పుట్టామురా. కలిగి ఉన్నాము, కలిగి ఉన్న చాలి, కలిగి ఉన్న ఆయుష్ దేవుడికే. కలిగి ఉన్నాము, కలిగి ఉన్నాము, కలిగి ఉన్న ఆయుష్ దేవుడికే. నూరేళ్ళు
చేత కలిగి ప్రతి దానికి తీర్పు ఉంటుందని దేవుడి స్తోత్రం. భూమికి తీర్పు ఉంటుంది, తప్పకూడదు. హల్లెలూయా. దేవుడు ద్వారా కలిగిన ప్రకృతికి తీర్పు ఉంటుంది, భూమికి తీర్పు ఉంటుంది, ఆకాశము తీర్పు ఉంటుంది, జంతువులకు తీర్పు ఉంటాయి, పంచగ్రహాలకు తీర్పు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తీర్పుకు భయపడి ఒళ్ళు వంచు దేవుల్లో ఉన్నాయి. దేవుడి స్తోత్రం. సోదరా, ఒకసారి మామిడి చెట్టు మనం గమనిస్తే దావజనమా, దేవుడు వాటికి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం గమనిస్తే నువ్వు పుట్టాలి, పెరగాలి, కాయలు కాయాలి, అవి తింటానికి నీకు హక్కు లేదు. మనుషులు తింటారంటే దేవుడు చెప్పిన మాట గౌరవించి, ఆయన ఆజ్ఞ గౌరవించి మొక్కగా మొలుస్తుంది, చెట్టుగా మారుతుంది, కాయలు ఫలించే కొలది మనుషులకు దగ్గరగా వంగుతుంది. రాళ్ళతో కొట్టినా కర్రతో కొట్టినా కోస ఏం మాట, ఎందుకంటే దేవుడికి భయపడుతుంది. దేవుడి స్తోత్రం. ఒక మేకపిల్ల గమనిస్తూ ఉంటే చిన్నప్పుడు దాంతో అంటావు బుజ్జికన్నా చిట్టికన్నా అని చెప్పి పచ్చని గడ్డి పరకలు నోట్లో పెట్టి తన నువ్వురుతూ ఉంటావు. ఆడితో దేవుడు చెప్పిన మాట, మీరు పుట్టాలి, పెరగాలి, పెద్దగా మారాలి, మనుషులు కోస్తూ ఉంటే మౌనమైపో. దేవుడి స్తోత్రం. మేక దేవుడికి లోపు. దేవుడి స్తోత్రం. ఒక గేదె మనం గమనిస్తే దేవజనమా, మంచి ఆహారం తింటావు, ఎంగిలి మీద పడేస్తుంటావు, బియ్యం నీది, కడుగు దాంది, ఏదో ఎండిగడ్డి అంత పైగట్టం తెల్ల రావాలా. దేవుడి స్తోత్రం. దానికేసే మెతుకలేమో ఎంగుల మెతుకల, దానికేసే గడ్డేమో ఎండిగడ్డ, దానికేసే కడుగు, దానికి బియ్యం నీక. కానీ ఏం కోరుతున్నావు? ఏం కోరుతున్నావు? శ్రేష్టమైన పాలు కావాలి, తెల్లని పాలు కావాలి. దేవుడి స్తోత్రం. పొరపాటు పాలు ఇవ్వకపోతే బాధేస్తాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. 4 మెతుకులేసే నువ్వు హక్కు కలిగి ఉంటే ఇంత ప్రపంచం దేవుడు హక్కు లేదంటారు మీ మీద. ఇంగులు మెతుకులేసి తెల్ల పాలు కోరుకొని హక్కు కోరుకుంటే గాలి దేవుడిది, భూమి దేవుడిది, పంచభూతాలు దేవుడివి, వృక్షాలు దేవుడివి, జంతువులు దేవుడివి, మృగాలు దేవుడివి, చివరికి నీవు కూడా దేవుని బట్టి కలిగిన వాడివి. హల్లెలూయా. ఎంగులు మెతుకులేస్తే నువ్వు తెల్ల పాలు హక్కు కోసం ఒకవేళ పాలు ఇవ్వకపోతే విరగబాటుతో నీ జంతువుని. కారణం తగ్గ ఫలింపు ఇవ్వలేదని, తగ్గ పాలకి ఇవ్వలేదని బాధుతున్నావు. ఎందుకు నాకు అంటే నాకేది నా ఇష్టం అంటున్నావు. దేవుడి స్తోత్రం. నువ్వు ఎవడురా? ఎవడివి? నువ్వు అనుకుంటే పుట్టినవాడు కాదు, నీ కోరికతో పుట్టినవాడు కాదు. దేవుడు మనసులో ఒక బిడ్డ కావాలని కోరుకుంటే దేవుడు ఆలోచన పుట్టినవాడు. మన గురించి పుట్టించిన దేవుడు 60 సంవత్సరాల జీవితానికి రాశాడు, 70 సంవత్సరాల జీవితానికి రాశాడు. ఎందుకో తెలుసా? నువ్వు తింటాను తాగే కాదురా, నువ్వు తింటూ అనుభవిస్తూ దేవుడి కోసం బ్రతకమని. దేవుడి స్తోత్రం. ఈ రోజుల్లో కుటుంబం కోసం బతికేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని పట్టించుకోరు. చచ్చినంత కాలం పిల్లల కోసం చాలా మంది పట్టించుకోరు. ఎక్కడ పోదో తెలుసా నీవు? ఎక్కడ తెలుసా నీకు? దేవుడి కోసం ఈ లోక బతికే వ్యక్తిగా మారకపోతే, దేవుడి కోసం నడిచే వ్యక్తి మారకపోతే, కనీసం నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో ప్రతి ఆదివారం మారకుండా దేవుడి మీద రాకుండా ఉంటే, వాక్యం ధ్యానించిన వ్యక్తిగా లేకపోతే, నీ కష్టార్జిత దేవుడి పనులు వాడకపోతే, ఎంతసేపు నీ కష్టార్జితాన్ని నీ బతుకంత లోకంలో పండి పెట్టేవాడిగా మారితే ఒక రోజు నువ్వు తలదించుకునే వాడిగా ప్రభు ముందు వస్తావు. అప్పుడు అంటాడు, పోయి తీసుకెళ్ళి బ్రతకాలి. ఎక్కడ పోతావు? అర్థమైపోతావు. దేవుడి స్తోత్రం. ప్రతి దానికి భయపడే మనిషికి తీర్పు నీకుందని భయపడవా? నీ దేవుడు తీర్పుగా భయపడవా? నీకు ఇచ్చిన ఆయుష్గా నీకోసం బతికేవాడిగా ఉంటే నరకన పోతావు. నీకు ఇచ్చిన ఆయుష్గా దేవుడి కోసం కష్టపడాలి, దేవుడి మార్గంలో ఉండాలి, ప్రతి ఆదివారం దినచర్యలో పాల్గొనే వ్యక్తిగా ఉండాలి, నీకు ఇచ్చిన బైబిల్తో దేవుడి వాక్యం ధ్యానించిన వ్యక్తిగా ఉండాలి, నీ నోటితో దేవుడి సువార్త చెప్పేవాడిగా ఉండాలి, నీ రెక్కల కాస్త ప్రభు సువార్తను వాడేవాడిగా ఉండాలి, కుటుంబ సమేతంగా దేవుని ఆరాధించిన వ్యక్తిగా ఉండాలి. ప్రతి నిమిషం దేవుడి బైబిల్ కలిగి ఉండి, నా ఒళ్ళు సరిగా లేకపోతే, నా మనసు సరిగా లేకపోతే, నడక సరిగా లేకపోతే, నీ జీవితం తగ్గ అడిగేవాడు ఉన్నాడు అనే భయాన్ని కలిగి ఉంటే వాడు ప్రతి నిమిషం కూడా తీర్పుకు భయపడతాడు, దేవుడికి భయపడతాడు, 100 ఏళ్ళు ఇక్కడ బతుకుతాడు. ఒకవేళ కన్ను మూస్తే దేవుడు కృప. దేవుడి స్తోత్రం.
హల్లెలూయా. అందుకే దేవుడు వాక్యం అంటుంది, మనలో ఉన్న ప్రతి ఒక్కడు తన జీవితం గురించి, తన బతుకు గురించి దేవుడికి లెక్క అప్పగించవలను. దేవుడి స్తోత్రం. తల్లి పాత్రలో ఉంది నీవు, నీ కొడుకు ఏదిచ్చినా సాయంత్రం లెక్క అడుగుతున్నావు. తండ్రి పాత్రలో ఉంది నీవు, నీ కూతురికి ఏమిచ్చినా లెక్క అడుగుతున్నావు. లెక్క కరెక్ట్ గా రాకపోతే మాటతో జవాబు చెప్తున్నాం, ఇంకా కోపం వస్తే శాతలో జవాబు చెప్తున్నాం, ఇంకా కోపం వస్తే ఒక శిక్షను వేస్తున్నాం. దేవుడి స్తోత్రం. ఈనాడు ప్రభు అడుగుతున్నాడు, 60 సంవత్సరాల జీవితం నీకు ఇచ్చాను, ఏమి చేశావో? 70 సంవత్సరాల జీవితం నీకు ఇస్తున్నాను, నా కోసం ఏం చేస్తావు? 100 సంవత్సరాల ఆయుష్కాలం నీకు ఇస్తున్నాను, నా కోసం ఏం చేస్తావు? నేను ఇచ్చిన ఆయుష్కాలంలో ప్రతి ఆదివారం దేవుడి మధ్య కూర్చున్నావా? ప్రతిరోజు దేవుడి వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిగా ఉన్నావా? ప్రతిరోజు కుటుంబం కలిసి ఇచ్చిన ఆయుష్కాలం బట్టి, ఆరోగ్యం, ఆహారం బట్టి దేవుని గణపరిచే వ్యక్తిగా ఉన్నావా? నీకు ఇచ్చిన పంటలో, పాటల, సమస్త కార్యక్రమాల్లో దేవుడి కోసం ఖర్చు పెట్టే వ్యక్తిగా ఉన్నావా? ఆ లెక్క అడుగుతున్నప్పుడు, ప్రభువా నన్ను పుట్టించి నువ్వే గాని నా భార్య కోసం బతికానంటే తాట లేచిపోతుంది. దేవుడి స్తోత్రం. బతికినంత కాలం ప్రభువా నా ఇష్టం పరిగెత్తాను, భార్యను పోషించుకున్నాను, భర్తను పోషించుకున్నాను, ఈరోజు 100 సంవత్సరాలు ప్రభువా అని అంటే జీవితం అంత నరకన పోతాం. దేవుడి స్తోత్రం. ఈనాడు చాలా మంది జీవితాలు కన్ను మూసిన తర్వాత మరో జీవితం ఉందని ఆలోచన మర్చిపోయారు. మరణం తర్వాత మరో జీవాన్నిచ్చిన తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి మనకి ఇచ్చిన ఆయుష్కాలం బట్టి బ్రతుకుతున్నాము. ఆ ఆయుష్ ముగించిన సమయానికి నా జీవిత యాత్రలో నేను దేవుడికి ఏమి చేస్తాను, నా మనసు ఎలా ఉంది, దేవుడు బాధ పెట్టే కార్యక్రమంలో ఉన్నాను, నా శరీరం వాడుకునే వ్యక్తిగా ఉన్నాను, నేను ఎలా ఉన్నాను ఆలోచించి ఒక తీర్పును ఉన్నాడో ఆ తీర్పిచ్చే దేవుడు ముందుకి ఒక దినం నిలబడే వయసు వస్తుంది. ఆ సమయంలో నేను జవాబిచ్చేవాడిగా ఉండాలి. నా దేవుడికి ప్రశ్నకు జవాబు ఇవ్వాలి. అది ఆలోచన కలిగి ఉన్నవాడు దైవజనమా ప్రతి ఆదివారం మందిరంలో కూర్చుంటాడు, ప్రతి దినం వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిగా ఉంటాడు, కుటుంబంతో కలిసి ప్రార్థిస్తూ ఉంటాడు. వారి కష్టా జీవితం దీవించబడే కొలది దేవుడు సువార్తలు మన చెప్తూ ఉంటాడు. వారు ఏ స్థలములో ఉన్నా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుంటారు, ఏ స్థలములో ఉన్నా మాట జాగ్రత్తగా ఉంటుంది, ఏ స్థలములో ఉన్నా చూపు జాగ్రత్తగా. ఎందుకంటే వాడికి భయం, పొర్రపాటు తీర్పు తేడా వస్తే నేను పరలోకానికి పోను. దేవుడి స్తోత్రం. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యం ధ్యానం చేస్తున్నాం. దేవదూతలు పాపము చేసినప్పుడు, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలాములోకి తోసి తీర్పుకు రావాలి సమయం వరకు ఉంచబడుటకు వారిని అప్పగించారు. దేవుడి స్తోత్రం. నిరంతరం కూడా దేవుడితో ఉన్న పరలోకంలో దూతలు పాపం చేసినప్పుడు వాటిని విడిచిపెట్ల. దేవుడు విడిచిపెట్ల. ఏ దూతలైతే దేవుడు వ్యతిరేకంగా జీవనం కొనసాగిస్తున్నాయో, ఏ దేవదూతలైతే దేవుడు మాట తడిచోని పెడుతున్నాయో, ఏ దేవదూతలైతే దేవుడు వ్యతిరేకంగా జీవనం వెళ్ళిపోతుందో అటువంటి దేవదూతలన్నీ కూడా చీకటి బిలాములో దేవుడు బంధించాడు. దేవుడి స్తోత్రం. దూతల గడ్డలు మనగలవా? తప్పులు కూడా దేవుడి స్తోత్రం. దేవదూతల్ని విడిచిపెట్టిన దేవుడు వదలరు. జాగ్రత్త. దేవదూతల జీవితాలు పాపం చేస్తూ ఉంటే, ఇష్టమైన జీవితం గడుపుతూ ఉంటే, ఏ దేవుని బట్టి దేవదూతలు సృష్టించబడ్డాయో ఆ తండ్రికి అనుగుణంగా జీవించకపోతే వ్యతిరేకంగా ఉన్న దేవదూతలన్నీ కూడా పరలోకం నుంచి వెళ్ళగొట్టబడి చీకటి పిల్ల అనగట్టబెట్టి తీర్పు వచ్చే వరకు కటిక చీకట్లో దేవుడు బంధించు. నువ్వంతే. దేవుడి స్తోత్రం. బతికినంత కాలం దేవుని పట్టించుకోకుండా, దేవుడి మార్గాలు ఉండకుండా, ఆదివారం మందికి రాకుండా, వాక్యము ధ్యానించకుండా 80 సంవత్సరం వయసు వచ్చే వరకు కూడా నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం, శరీర సుఖాల కోసం పరిగెత్తి వయసు అంతా ముగ్గు చచ్చిపోయేట్టుగా ఉండిపోతే నువ్వు వెళ్ళే అడ్రస్ రాసుకోండి చెప్తున్నాను. నరకం. అవునా? ఎక్కడ
రాసుకుని దేవుడు స్తోత్రం. హల్లెలూయా. వేరే చాయిస్ లేదు, నరకమే. నువ్వు అనుకుంటావు బాప్టిజం పొందినగా పాల్చి గారు పొందేం చేస్తావా? ఏం చేస్తావు? నీ కొడుకు ప్రతిరోజు స్కూల్కి పాస్ అవ్వడరా? స్కూల్కి వెళ్ళే విద్యార్థి అక్కడ పాఠం నేర్చుకొని ఉపాధ్యాయుని మాట గౌరవించి స్కూల్లో కూర్చొని ఇంటికి వచ్చిన తర్వాత ఏం చెప్పాడు చేస్తేనే స్కూల్లో పాస్ అవుతాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దేవజనమా ఒక ధనవంతుడు జీవితం గమనిస్తూ ఉంటే దేవజనమా అతను కూడా దేవుల్లో కడగబడిన వాడిగా ఉన్నాడు. అతని జీవితం కూడా బాప్తిస్మం కలిగిన వాడిగా ఉన్నాడు. అయితే దైవజనమా అతని జీవితం అంతా గమనిస్తూ ఉంటే దేవుడిని పట్టించుకోలేదు, తీర్పును పట్టించుకోలేదు, దేవుడికి భయపడలేదు. దేవుడు ఎంతో ఆస్తినిచ్చాడు, ఎంతో ధనమునిచ్చాడు, రక్షణ కార్యం దయచేస్తాడు. రక్షించబడిన జీవితం గమనిస్తూ ఉంటే దేవుడి కోసం బ్రతికేవాడిగా లేక ఇష్టాచరణ జీవితంలో పరిగెత్తి తాగుబోతుగా మారి తిరుగుబోతుగా మారి బలమైన తిండ్లు తింటూ సుఖానిపించి వెళ్ళిపోయాడు. దేవుడి స్తోత్రం. ఒక దినాన దైవజనమా ఎంతో ఐశ్వర్యంతో కనిపించాడు, ఎంతో ధనమునిచ్చాడు, పట్టు పడుపుల్లో పడుకున్నాడు, ఏసీ గదిలో నిద్రపోయేవాడు జీవితం కిందకు పోయిందా? ఎక్కడికే అన్నాడు తండ్రి అయిన బ్రహ్మ ఈ వేదన భరించలేకపోతున్నాను, అగ్ని గంధకాలు భరించలేకపోతున్నాను. ఇదిగో నీ కుడిపాసన కూర్చున్నా ఆ లాజరు చిటికలను గుచ్చి ఒక్క చుక్క నాలుగు మీద తడపండి బాబు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. బతికినంత కాలం కుటుంబం కోసం బతికాడు, బతికినంత కాలం పిల్లల కోసం బతికాడు, బతికినంత కాలం తన ఒళ్ళు కోసం బతికాడు, బతికినంత కాలం దేవుడిని పట్టించుకోలేదు, దేవుడికి భయపడేవాడిగా లేడు, తీర్పు ఉందని గమనించేవాడిగా మారలేదు. జీవితం అంతా లోకంలో పొర్లుకుంటూ, జీవితం అంతా పక్క బీర్లు తాగుతూ, జీవిత కాలం ఇష్టం ప్రవర్తించేవాడు బతుకు దేవుడు రాజ్యానికి వెళ్ళ దైవజనమా నరకానికి పోయి. దేవుడి స్తోత్రం. సోదరా ఈనాడు ఆ మాట చోకరగా నీకు అనిపించవచ్చు, ఒక రోజు నువ్వు ఏడుతావు. దేవుడి స్తోత్రం. పరిశుద్ధ దేవుడి మాట చోకర మాటలు కాదు. దేవుడు చెప్పే ఏ మాట సత్యం, ఏ దేవుడితో మాట్లాడుతున్నాడో ఆ దేవుడి మాట నీతో మాట్లాడుతుంది. ఈనాడు దేవుడు ఇచ్చిన ఆయుష్ కాలం నీ కోసం వాడుకునే వ్యక్తిగా ఉంటే, దేవుడు ఇచ్చిన ఆయుష్ కాలం సుఖము కోసం పరిగెత్తే వ్యక్తిగా ఉంటే, దేవుడు ఇచ్చిన ఆయుష్ కాలం అంతా నీ మనవరంలో నీ మనవరాల్లో నీ కోసం బతికితే నువ్వు పోయేది పరలోకము కాదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ ధనవంతుడు బతికినంత కాలం కూడా దేవుడు పట్టించుకోలేదు, దేవుడు మార్గాలు ఉండేవాడిగా లేడు. నా జీవితం దేవుడు ఇచ్చిందని, ప్రాణవాయువు దేవుడు ఇచ్చిందని, ఆయుష్కాలం దేవుడు ఇచ్చిందని, దేవుని బట్టి లోకంలో కలిగానని, దేవుని బట్టే పరలోకం రావాలని, పరలోకం పొందుకునే వ్యక్తిగా మారాలంటే బ్రతికినంత కాలం కూడా దేవుని వెంబడించే వ్యక్తిగా ఉండాలని, దేవుడి మార్గాల్లో ఉండాలని, వాక్యం ధ్యానించే వ్యక్తిగా ఉండాలని, ప్రతి ఆదివారం దేవుడి మందులో ఉండాలని ఆలోచన వదిలిపెట్టేవాడిగా మారి జీవిత కాలం అంతా భార్య కోసం, భర్త కోసం, పిల్లల కోసం, మనల కోసం, చుట్టాల కోసం, బంధువుల కోసం, తన శరీరం కోసమే 80 సంవత్సరాల జీవితంలో పరిగెత్తి హల్లెలూయా. అప్పుడు ఉంది పగ మండే మంటల్లో వేదన పొందాడు దేవుడు తీర్పు ఎరగలేదురా, దేవుడు తీర్పు ఎరగలేదురా. కన్నులు మూసేలా మరణం వచ్చేలా, కన్నులు మూసేలా మరణం వచ్చేలా, నరకములో వేదన, నరకములో నరకములో వేదన,
ఉందిరా. సోదరా, దేవుడు నీకు ఉందిరా. సోదరా, దేవుడు నీకు ఉందిరా. దేవుణ్ణి బట్టి భయపడదు నువ్వు, బ్రతకాలి ఈ లోకంలో. దేవుణ్ణి బట్టి దేవుడి భయములో బ్రతకాలి ఈ లోకంలో. జీవము మరణము దేవుడిదే, పరలోక మరణము దేవుడిదే. జీవము మరణము దేవుడిదే, పరలోక మరణము దేవుడిదే. బ్రతకాలి దేవుడి చాలా మంది అంటూ ఉంటారు, తాతయ్య మోకాలు ఎందుకు అడిపినట్టే, ఏముందమ్మా కూతురు పెంచానా, కొడుకుని పెంచానా, మళ్ళీ చదివించానా, ఎన్ని చేశాను, అరిగిపోయిన దేవుడిని నీ మోక అడిగి దేనికోసం, ఎవరికోసం? దేవుడి స్తోత్రం. చూద్దాం వాక్య యోహాను సువార్త 12వ అధ్యాయము 46, 47 ధ్యానం చేసుకుందాం. చదవండి. యోహాను సువార్త 12. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు, నరకములో నిలిచి ఉండకున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎవడైనా నా మాటలు విని ఎవడైనా ఈ రోజు నా మాటలు విని వాటిని గైకొనకుండిన ఎడల జాగ్రత్తగా గైకున్న ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. వారికి తీర్పు తీర్చబడదు. తప్పలు కొడతాం గట్టిగా. హల్లెలూయా. తండ్రి మనసును బాగా పరిశీలిస్తే దైవజనమ ప్రతి మనిషి కూడా తీర్పులోకి రాకుండా ఉండాల కోరిక తండ్రికి ఉంది. 10 మంది కూతుర్లు కలిగి ఉంటే 10 మంది బాగుండాలని కోరుకుంటాం. 5 కొడుకులు కలిగి ఉంటే 5 మంచిగా ఉండాలని కోరుకుంటాం. ఏ ఒక్కరు కూడా పాదల్లో ఉన్న ఆలోచన నీకు ఉన్నదే. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా దేవుని బట్టి కలిగిన వారు. అయితే దేవుడు పలికిన మాట ప్రతి మనిషి కూడా చీకట్లో అర్థమేంటి, నరకములో వండుకున్నట్లు ఈ లోకాన్ని ఏ వచ్చాను, వెలుగే వచ్చాను. దేవుడి స్తోత్రం. ఎవరైతే ఆ వెలుగు మాటకు లోబడుతూ ఉంటాడో, ఎవరైతే ఆ వెలుగు భయపడేవాడిగా ఉంటాడో, ఎవరైతే ఆ వెలుగులో ఉన్న మర్మాన్ని గ్రహించే వ్యక్తిగా ఉంటాడో, ఎవరైతే దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం బట్టి దేవుడు మార్గంలో ఉంటాడో, అటువంటి వారి జీవితాలు ప్రభు చెప్తున్న మాట వారికి తీర్పు తీర్చబడదు. దేవుడి స్తోత్రం. చదువులను కట్టేసాయి. నేను లోకములోనికి తీర్పు తీర్చుటకు రాలేదు గాని తీర్పు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చింది. లోకములో ఉన్న ప్రతి మానవు రక్షించుతివి. నన్ను నిరాకరించి నన్ను పట్టించుకోకుండా నా మాటలను అంగీకరింపని నన్ను వాడిని చోకరగా నా మాట తీసుకున్నవాడు, తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. తీర్పు తీర్చేవాడు కలడు. నేను చెప్పిన మాటే నేను చెప్పిన మాట అంత్య దినమందు వారికి తీర్పు తీర్చును. దేవుడు ఎవరైతే నా మాటలు చోకరగా లేచిపోతాడు. దేవుడు స్తోత్రం. ఎక్కడో చైనాలో కరోనా వస్తే దేవజనం చాలా మంది అనుకున్నారు మాకే ఫిట్ గా ఉన్నాం. దేవుడు స్తోత్రం. డాక్టర్లు అన్నారు మూతు పుట్ట కట్టుకోండి, చేతులు బాగా కడగండి, విటమిన్ బాగా తినండి, ఇల్లు దాటబడి రావద్దు ముర్రు అంటే కొంతమంది ఎవరో తన్నారో మీ జిమ్కి వెళ్తున్నా. ఏమన్నాండి, ప్రోటీన్ బాగా తీసుకుంటున్నాను, జిమ్కి వెళ్తున్నాను, కండలు బాగా ఉన్నాయని చెప్పి అమ్మాలని చెప్తున్నా పక్కన పెట్టి మూతు గుడ్డ పెట్టకుండా చేతులు సాక్షి చేసుకోకుండా రాలా కరోనా. దేవుడి స్తోత్రం. ఎంత భయపడ్డారో మీరు కరోనాకు. ఒక్క వ్యాధికి ఎంత భయపడ్డావే వాటికి కర్తది ఎంత పెట్టాలి. స్తోత్రం. హల్లెలూయా. ఒక చిన్న జీవికి ఉచ్చపోసుకున్నాం, మూతు గుడ్డ కట్టుకున్నాం, ఇంట్లో పడి ఉన్నాం, 6 నెలల పాటు బయటికి రాలా, తిండి ఉన్నా నాకు బయటకుమ్మరా. దేవుడి స్తోత్రం. భయం చచ్చిపోతాను. ఆత్మని దేహం చంపేవాడు ఈట్రా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే దేవుడి మాట
లోబడి, అవును ఈ దేవుని బట్టి పుట్టిన వాడిని, దేవుని బట్టి నాకు జన్మించబడ్డాను, దేవుడు కోరుకుంటే ఈ లోకంలో పుట్టాను కాబట్టి అనిపిస్తున్న ఈ గాలి నింగి నేల సమస్తం దేవుడు ఆస్తి, నా జీవితం ముగించిన తర్వాత అడిగే దేవుడు ఉన్నాడు అని ఎవరికి అర్థమవుతుందో వారి జీవితాన్ని చాలా బాగా కాపాడతారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. వారి మనసు చాలా కంట్రోల్లో ఉంటుంది, చూపు చాలా కంట్రోల్లో ఉంటుంది, ఆలోచన కంట్రోల్లో ఉంటుంది. కష్టాజీవితం దేవుడి పనిలో వాడుతూ ఉంటాడు. 10 మందికి ఓ నోటి సువార్త అందిస్తూ ఉంటాడు. ప్రతి ఆదివారం తప్పకుండా మందిరంలో కూర్చుంటూ ఉంటాడు. ప్రతి దినము వాక్యం ధ్యానిస్తూ ఉంటాడు. కుటుంబం కలిసి ప్రార్థించే వరకు మారుతూ ఉంటారు. వారి గుండెల్లో ఉన్న భయం ఒక దినం చనిపోవాల్సి వస్తుంది కనుక మన చావుని భయంగా ఉండకూడదు, కానీ ధైర్యముగా దేవుడు నిలబడాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో చాలా మంది ఎగ్జామ్ రాగానే జ్వరం వచ్చారు. దేవుడి స్తోత్రం. అప్పుడు దాకా జోకులు వేస్తూ ఉంటారు, అమ్మనంత బాగానే ఉంటారు. ఎప్పుడైతే ఎగ్జామ్ ఫిక్స్ చేస్తారో వచ్చారు జ్వరం. దేవుడి స్తోత్రం. ఎవరికే జ్వరం వచ్చేది చెప్పండి, ఎవరికి? ఎవరు చదవలేదు వారికి. దేవుడి స్తోత్రం. బాగా చదువుకున్న వారు దేవుని బట్టి ధైర్యంగా రాస్తారు. దేవుడి స్తోత్రం. ఎవడైతే దేవుళ్ళు కరెక్ట్ గా లేడో వాడికి పట్టుకుని జ్వరం. దేవుడి స్తోత్రం. ఎవరికైతే బాప్తిష్టం లేదో వాడు నరకకపోతాడు. దేవుడు రాష్ట్రం. ఎవరికైతే బాప్తిష్టం లేదో, ఎవరికి రక్షణ లేదో వాడు సడగా చచ్చిపోతే దేవుచనమా వాడు వెళ్ళేది పాతాళమే. ఎవడైతే బాప్తిష్టం ఉన్నా దేవుని బట్టి జీవించేవాడిగా లేడో వాడు వెళ్ళేది పాతాళమే. ఎవడైతే యేసు మాటలు గౌరవించి గుండెల్లో దాచుకొని, ఎవడైతే వాక్య ప్రకారం జీవించి ఈ దేహము దేవుడిది, శరీరము దేవుడిది, ఆయుష్ దేవుడిది, ఆరోగ్యము దేవుడిది, ప్రకృతి దేవుడిది, నన్ను పుట్టించిన దేవుడు ఉన్నాడు, నాకు ఇచ్చిన ఆయుష్ కాలంలో దేవుడు మందిరంలో ఉండాలి, వాక్యము ధ్యానించే వ్యక్తిగా ఉండాలి, నా కష్టాన్ని ఖర్చు పెట్టేవాడిగా ఉండాలి, నా నోటి మాట 10 మందికి అందించాలి, నా జీవితం దేవుడి కోసం బతకాలి అని ఎవడైతే అనుకుంటాడో వాడు పుల్లాగా ఉంటాడో దేవుడు రాజ్యంలో ఉంటాడు. హల్లెలూయా. సోదరా, నీ జీవితం లెక్కడిగే దేవుడు ఒకడు ఉన్నాడు, గుర్తుపెట్టుకో. ఆ రోజు తలదించుకున్న వాడు అనుకోరు దావించలేమ్మా. ఈ లోకంలో మన కరుణ పుట్టే బిడ్డలో తప్పు చేసేవారిగా ఉంటే మన పిలిచిన వెంటనే మంచగా దూరుతాడు. దేవుడిస్తున్నారు ముందుకి. ఎందుకంటే భయం. తప్పు చేసే బిడ్డలో ఎక్కడున్నవరా అంటే ముందుకు రారు. దేవుడి స్తోత్రం. ఆ దినాలు ఆదాము అవ్వ దేవుడి బట్టి జీవిస్తున్నప్పుడు, దేవుడికి లోబడి జీవిస్తున్నప్పుడు, దేవుడు చెప్పిందే చేస్తున్నప్పుడు, దేవుడు తీర్పు ఉంది అని గుర్తు పెట్టుకున్నప్పుడు ప్రతిరోజు సాయంత్రం నాయనా ఆదామును పిలిస్తే పరుగున వచ్చి తండ్రి కలుసుకున్నాడు. దేవుడి స్తోత్రం. ఒక దినాన్న దావించలమా దేవుడి భయం ఆదాము జీవితంలో పోయింది, భక్తి జీవితం పోయింది, విశ్వాస జీవితం పోయింది. దేవుని పట్టించుకొని మానేస్తారు. లోకంలో సాతాను మాట వింటారు, చెయ్యికో తప్పు చేస్తారు. ఆ సమయంలో ప్రభు పలుకుతున్న మాట, నాయనా ఆదాము ఎక్కడ ఉన్నావు? హల్లెలూయా. ఫస్ట్ పిలిచాడు రాడే. అట్లా అంతకుముందు పిలిస్తే ఒక పిలుపుకి వచ్చేసేవాడు, రెండో పిలుపు రాలా. ఆదాము ఎక్కడో నాయనా చెట్టులో కాకుండా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఏమైందిరా? నా మాట వ్యతిరేకించావా? చెప్పి చేయకుండా ఉన్నావా? ఏం జరిగిందంటే నేను తప్పు చేశాను నాయన. దేవుడి స్తోత్రం. ఈరోజు మన జీవితాలకు కూడా తీర్పుకెళ్ళే ముందు నాయన క్రీస్తు రాయిపోరాడు. దేవుడి స్తోత్రం. అప్పుడు నువ్వు మా ఆవిడ కోసం బతికాను పాటించు. దేవుడి స్తోత్రం. నాయన నీకోసం జీవించా, నాయన సువార్త అందించా, నాయన నా డబ్బులు కూర్చో. ఆగే బాబు. హల్లెలూయా, హల్లెలూయా. మరొకంటారు సుబ్బారావు ఏం చేస్తావంటే బతికినంతకాలం సంపాదించాను ప్రభు, కూతురు రాశాను, కొడుకు రాశాను, నా చొప్పులు అరిగిపోయి మోక అరిగిపోయి నాకు 90 సంవత్సరాల్లో అడుగుతావు. దేవుడి స్తోత్రం. ఏం చేశారా? ఏం చేశాను దీనికి? హల్లెలూయా. ఇంటి చూపున్నారు దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నరకం ఎస్సీలో ఉండదా, మారిపోతాం. దేవుడి స్తోత్రం. ఈరోజు పరిశుద్ధ ఆత్మ మాట్లాడుతున్నాడు. ప్రతి క్రైస్తవుడు కూడా తీర్పుకు భయపడే వ్యక్తిగా ఉండాలి. ఈ లోకం ఏదైనా జైలుకి వెళ్ళి నీవు లాయించని పైన ఉంటే
ఆ పైన తీర్పు చెప్పే ముందు అనుకుని వణుకుపోతావు, ఏమి రాస్తాడో. ఏమో జడ్జి మనసు మార్చామంటావు, దేవుడి స్తోత్రం. జడ్జి పిల్ల దూరిపో, దేవుడి స్తోత్రం. అంటే ఈ లోకములో ఒక మధ్య మనుషుల తీర్పుతో భయపడుతున్నప్పుడు నువ్వు పరలోకానికి పోవాలన్నా నరకానికి పోవాలన్నా అధికారం ఎవరి చేతుల్లో ఉంది? దేవుడి చేతుల్లో ఉంది. ఆయన పెన్ను నీకు అనుకూల రాసి బతికిపోతావు, ఆయన పెన్ను నీకు విత రాసి చచ్చిపోతావు. దేవుడి స్తోత్రం. మనం చేయకూడదు నీకు ఉండదు, బెయిల్ నీకు ఉండదు. ఇక యుగాలు మడుతూనే ఉంటావు, యుగాలు కాడుతూనే ఉంటావు, యుగాలు వ్యాధులు చెందుతూనే ఉంటావు. అక్కడ బెయిల్ దొరకదు. దేవుడి స్తోత్రం. సోదర, పరిశుద్ధాత్మతో నీతో మాట్లాడుతున్నా. బిడ్డ చోకులుగా నువ్వు తీసుకున్నావంటే నీ బతుకు బిడ్డగా మారిపోతుంది. దేవుడు మీతోనే మాట్లాడుతున్నావు. ఇది దేవుడి మాట. ఎవరి కోసం జీవిస్తూ ఆలోచించే, తీర్పు నీకుందని ఆలోచించేవా, భగవంతుడు నమ్ముకుని ఆలోచించేవా, ధనవంతుని జీవితం బాప్తిసం పొందిన దేవుడి కోసం బతకపడవలని నరకాలు పొందాడు. లాజరు దేవుడు నమ్ముకుని రక్షించబడి ఆయన దేవుడి కోసం బతికాడు. తింటున్నా లేకపోయినా పరలోకం ఉందని, దేవుడు రాజ్యం ఉందని ఆలోచించేవాడిగా మారి నా దేవుడు తీరు అనుకుని రావ బతికాడు కనుక ఈ లోకంలో పట్టుపరుపులు లాజరుకి లేవండి, వయసు సరైన వస్త్రం లాజరుకి లేదండి, నీలాగా వేసి లాజరు పడుకోలేదండి. కానీ నాడు లాజరు జీవితం ఎక్కడుందంట? పరలోకములో సకల దేవదూతల మధ్య అబ్రహము కుడిపాసన కూర్చోబెట్టుకొని ఆ లోకములో దేవుడికి ఉండే మహాభాగ్యాన్ని లాజరు పొందుకుంటే, ఈ లోకములో ఏసీ గదిలో పడుకున్న వారికి, 66 కూర తిన్నవాడికి, ఒళ్ళొప్పుడు రాకుండా పట్టుపరు పడుకున్న వాడి జీవితం అగ్ని గంధకాల్లో తయవసనమా మనముల మాడుతుంది. దేవుడి స్తోత్రం. తల్లి గర్భంలో ఉన్నప్పుడు భూలోకం నీకు తెలియదు, ఇవన్నీ నీకు తెలియదు, నువ్వు అనుకున్నావు అదే లోకం అనుకున్నావు. తల్లి గర్భంలో బయటకు వచ్చిన తర్వాత ఈ లోకం నీకు అర్థమే. సోదర, బ్రతికి ఉండగా పరలోకం తెలియదురా, సత్యం తెలుస్తుంది. పరలోకము నరకము. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆడది అంటుంది కన్న తర్వాత ఒక వ్యక్తిని చూపిస్తుంది, అంటుంది ఈయనే మీ నాన్న. అనుమానించడం ఎక్కడ తల్లి కడుపులు పుట్టిన వెంటనే ఆ అమ్మ ఒక మగవిత్తం చూపిస్తుంది, ఈయనే మీ నాన్న. దేవుడు స్తోత్రం. ఆ నాన్న ఒక తెలియదు, నమ్మేవు కదా. ఈ లోకానికి యేసుప్రభువు వచ్చి ప్రాణాలు పెట్టి జీవితం త్యాగం చేసి, పాతాళం నరకం ఉంది లేక అబద్ధం చెప్పను, నా ఇంట ఎన్నో నివాసాలు ఉన్నాయి, నేను ముందుగా వెళ్తున్నాను, ఈ నివాసం కట్టబోతున్నాను, మరలా వస్తాను, నా కోసం బ్రతకండి, తండ్రిని జ్ఞాపకం చేసుకోవాలి. 2000 సంవత్సరాల కాలేజీ మొత్తుకుంటూ ఉంటే దేవుడు మాట పడిచోలు పెట్టి చోకలుగా దేవుడు చూసి దేవుడు తీర్పు ఉందని భయం లేకుండా జీవిత కాలం అంతా మీకోసం బ్రతికి వీసు కోసం బ్రతికేవాడిగా ఉండి దేవుడు ఖర్చు పెట్టకుండా దేవుడు మార్గంలో ఉండకుండా వాక్యము ధ్యానించకుండా ఆదివారం కుటుంబంతో మందిరికి రాకుండా ఇంటిలో కూర్చొని ప్రార్థించేవారు లేకుండా బిడ్డల కోసం భార్య చుట్టాల కోసం నీ కోసమే జీవితం వెళ్ళిపోతూ ఉంటే ప్రభు అంటాడు, ఏం చేస్తావు నా కోసం? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆ టైంలో దైవజనమా చెప్పే సమాధానం నీకు లేకపోతే తలదించుకునేవాడు నువ్వు జీవితం అంటే నీ తీర్పు నీకు వచ్చే తీర్పు ఈ జీవితం నరకం. తలెత్తుకునేవాడిగా ఉంటే ప్రభా 60 సంవత్సరం వయసు నాకు ఇచ్చావు, ఈ 60 సంవత్సరంలో ఓ కుటుంబం నాకు ఇచ్చావు తండ్రి, కుటుంబాన్ని పోషించుకున్నాను, నా రూపాయి సేవలో ఖర్చు పెట్టాను, నా ఒళ్ళు నీ పనులు వాడుతున్నవాడిగా ఉన్నాను, ప్రతి ఆదివారం నా కుటుంబంతో వచ్చానయ్యా, ప్రతిరోజు బైబిల్ చదువుతున్నానయ్యా, ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తున్నానయ్యా, నా జీవితంలో నీకు సమస్తం ఇచ్చాను తండ్రి, నా కుటుంబాన్ని పోషించే తండ్రి అంటే ప్రభు అంటాడు, శభాష్ నాన్న నా రాజ్యానికి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు వాక్యం అంటుంది, ప్రతి మనిషి కూడా దేవుడు తీర్పుకి భయపడే వ్యక్తిగా మారాలి. ప్రతి మనిషి కూడా దేవుడికి తగ్గ జీవితం మార్చుకోవాలి. నేను ఎలా ఉంటే నా తీర్పు అనుకూలం వస్తాను ఆలోచన చేయాలి. మాటలో కానీ ఆలోచనలో కానీ పద్ధతుల్లో కానీ దేహ విషయంలో కానీ జాగ్రత్తపడే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ప్రభువుకు అనుకూలంగా జీవితం మార్చుకోవాలి, ప్రభువుకు అనుకూల నీ కుటుంబం మార్చుకోవాలి. ప్రతి దినము కూడా దేవుడి సామర్థ్యం కలిగి ఉండాలి. ప్రతి క్షణం దేవుని ఆత్మ తలుచుకునే వ్యక్తిగా ఉండాలి. ఎక్కడ ఏ పొరపాటు చేయకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. చూపులో కానీ నడకలో కానీ ఆలోచనలో కానీ
దేవుడు తీర్పుకు భయపడి జాగ్రత్త పడాలి. దేవుడి స్తోత్రం. ఎందుకంటే దైవజనమా, పోలీసులు భయం లేకపోతే ఎన్నో అచ్చయిపోరు. దేవుడి స్తోత్రం. పోలీసుల భయం నీకు ఉంది కాబట్టి అచ్చికి దూరంగా ఉంటున్నావు, దొంగతనం దూరంగా ఉంటున్నావు, వ్యభిచారం దూరంగా ఉంటున్నావు, చట్టాలకు భయపడ్డావు కాబట్టి ఓ గౌరవంగా బతుకుతూ ఉన్నావు. ఆ భయం నీకు లేనప్పుడు నరహంతుడిగా మారిపోతావు, దొంగను మారిపోతావు, వ్యభిచారిగా మారిపోతావు. దేవుడి భయం నీకు లేకపోతే నీవు నీ కోసం పరిగెత్తేవాడిగా ఉంటావు, ఇష్టమైన మార్గంలో వెళ్ళిపోతూ ఉంటావు, తాగుతూ ఉంటావు, ఒళ్ళు అమ్ముకుంటూ ఉంటావు. జీవిత కాలం అంతా కూడా దేవుడిని పక్కన పెట్టేస్తావు. దేవుడిని పట్టించుకోకుండా ఇష్టమైన మార్గాల్లో ప్రయాణించి వెళ్ళిపోతున్నప్పుడు ఆ తీర్పు నీకు ఎలా ఉందో దేవుడి స్తోత్రం. బాగా చదివేవాడి మనసు అంటుంది పాస్ అవుతా. దేవుడి స్తోత్రం. దేవుడిలో లేకుండా, దేవుడి మాట వినకుండా, దేవుడికి లోబడకుండా, దేవుడికి ఖర్చు పెట్టకుండా, దేవుడి జీవితం ఇవ్వకుండా ఎలా నమ్ముతారో పర్వాలేదు కొరకని. దేవుడి స్తోత్రం. రైతు ఇంట్లో కూర్చొని నా పొలం అన్న భర్తలు పండుగ కడగంటావా? పండుగ. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు పొలంలోకి వెళ్ళి ఒళ్ళొచ్చు పనిచేసేవాడిగా ఉండాలి, 3 నెలలు కష్టపడేవాడిగా ఉండాలి, అర్ధరాత్రి నీళ్ళు వంటి వేసేవాడిగా ఉండాలి, అనేక తెగులు వస్తుంటే రూపాయి ఖర్చు పెట్టేవాడిగా ఉండాలి. రాత్రి పగ పొలంలో పడి ఉంటేనే ఆ 50 భర్తలు వస్తాయి. దేవుడి స్తోత్రం. అంటే నువ్వు కన్నక నెరవేర్చబడాలంటే కనక తగ్గ జీవితం నీకు ఉండాలి. పరలోకం నువ్వు ఉండాలంటే పరలోకం తగ్గ జీవితం మనకు ఉండాలి. దేవుడి స్తోత్రం. అప్పుడే నీవు పొందుకుంటావు పరలోకము. క్రైస్తవుడా, అప్పుడే నీవు పొందుకుంటావు పరలోకము. క్రైస్తవుడా, నమ్మిన తప్పులు కొట్టండి. హల్లెలూయా. కడుపు తినే అన్నమే మనం వండుకోవాలంటే అరగన పడుతుంది కదా. మంచం పడుకొని ఉప్పు కప్పుకొని వచ్చేదా దేవుడు పొయ్యి వెలిగించాలి, అన్నం పెట్టాలి, నీళ్లు పోయాలి, బియ్యం కడిగేయాలి, మంట పెంచాలి. ఎదురు చోటు పొరపాటును మంట పెంచి సిరిగిపోతుంది. పొరపాటున మంచం పెంచి నాకు టీవీ చూసావా మాడిపోతే అంటే నీ దృష్టి ఎక్కడలే. పొరపాటున జీవితంలో నువ్వు మైమిస్టిక్గా ఉన్నా మారిపోతావు. దేవుడి స్తోత్రం. పొయ్యి మీద ఉన్న అన్నం నీకు అనుకూలంగా మారాలి అంటే కరెక్ట్గా పలుకులకు రావాలా. దేవుడి స్తోత్రం. అందుకే మాటబడి ఆడవాళ్ళు అన్నం పెట్టి ఇంకా పలుకుందే మగలాకులు. హల్లెలూయా. ప్రతి నిమిషం కూడా ఆ పొయ్యి మీద పెట్టిన అన్నం మంటుందో చూసుకుంటారు, ఎసరు పెట్టి చూసుకుంటారు, అందులో బియ్యం వేస్తూ ఉంటారు. అరగంటకు పొయ్యి కింద నొక్కుతారు. ఏమని పలుకుందంటావా? కరెక్ట్గా పలుకు సమానంగా ఇచ్చేత దేవుడి స్తోత్రం. ఒక తినే ముద్దంత జాగ్రత్త తీసుకున్నప్పుడు నీ బతికేత తీసుకోవాలరా. నువ్వు వండుకున్న అన్నము మర్చిపోతే మాడిపోతుంది, మర్చిపోతే మెత్తగా మారిపోతుంది, తిట్టగా అనుకూలంగా పనిచేయదు. యువర్ లైఫ్, నీ జీవితం ఎవరి లైఫ్ అంటే జాగ్రత్త తీసుకోవాలి.
కేవలం తినే ఒక ముద్ద కొరకే నీవు ఇంత మెలకువగా ఉండి ఆ పొయ్యిని చూసుకుంటూ ఆ మంటను చూసుకుంటూ నిమిషాలు 10 నిమిషాలు చూసుకుంటూ మెత్తి అన్న ఉడికి చూసుకొని జాగ్రత్తగా వచ్చుకొని నీవు గ్రేట్ లైఫ్ దేవునికి ఇచ్చాడు. ఈ లైఫ్ విజయం సాధించినంతగా మారాలి. ఈ పాత్ర జయించడం మారాలి. జయించిన వాడికి పరలోకంలో ఈ దేవుడి స్తోత్రం. ఎవరు నిర్లక్ష్యంగా ఉంటాడు వాడికి అన్నం తింటే ఉపయోగకరంగా ఉండదు. అన్నం చిగురిగా మారిపోతుంది. అన్నం పట్టించుకోకపోతే అది మాడిపోవచ్చు, చిగురిగా మారిపోవచ్చు. నోట్లో ముద్ద పెట్ట పరిస్థితి దేవుడి స్తోత్రం. నీ బతుకు నువ్వు పట్టించుకోకపోతే అదే చదువుద్ది. నీ లైఫ్ నువ్వు పట్టించుకోకపోతే నా లైఫ్ ఎలా అనుకుంటే వెళ్ళిపో, పర్వాలా, ఏం పర్వాలా, దేవుడి భయమైన దేవుడి స్తోత్రం. నా లైఫ్ పరలోకి ఉండాలని జాగ్రత్త నీకుంటే ప్రతి ఆదివారం మందికి తప్పకుండా. హల్లెలూయా. నా జీవితం 100 ఏళ్ల పాటు పచ్చగా ఉండాలి. ప్రతి మనిషి కన్ను మూసే సమయం ఉంది కనుక పరలోకంలో ఉండి ఎవడైతే కోరుకుంటాడో ప్రతి ఆదివారం మంది దగ్గర ప్రతిరోజు వాక్యం ధ్యానించు, ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేయి. ఒక కూలి పని చేస్తున్నావా, దేవుడు ఖర్చు పెట్టు. ఉద్యోగం చేస్తున్నావా, ప్రభువు ఖర్చు పెట్టు. దేవుడి పనిలో ఒళ్ళొచ్చు. నీ కష్టం ప్రభువుకి అప్పచెప్పు. నీకు దేవుడు కుటుంబం ఇచ్చాడు కాబట్టి కుటుంబాన్ని చూసుకో. దానికంటే ముఖ్యంగా దేవుడి పరిచయంలో ఉండు, దేవుడి సేవలో కొనసాగు. దేవుడికి ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువు నామాన్ని జ్ఞాపకం చేసుకో. ఎక్కడైనా ప్రాంతానికి వెళితే 10 మందికి దేవుడి మాట చెప్పు. దేవుడి పనిలో కొనసాగు. దేవుడికి ఆశించాడా, ధనమిచ్చాడా, దేవుళ్ళు వాడరా, అది మోక్ష మార్గం. దేవుడి స్తోత్రం. అందుకే నా ప్రభువు చెప్తున్నాడు, ప్రతి దానికి కూడా మనిషి జాగ్రత్త పడి తీర్పుకు భయపడే వ్యక్తిగా ఉండాలి. అప్పుడే వారి జీవితాలు పచ్చగా ఉంటాయి. అప్పుడే వారు దేవుడి మార్గంలో ఉన్నవారికి నడుచుకుంటారు. కాబట్టి దైవజనమా, ఈ పునరుద్ధానంలో దేవునికి చెప్తున్న మాట, ప్రతి ఒక్కరు తన జీవితం గురించి దేవుడికి లెక్క చెప్పలుగుతాడు. దేవుడి స్తోత్రం. ఆ లెక్క చెప్పే సామర్థ్యాన్ని మనం పెంచుకోవాలి. ప్రభు పలుకుతున్నప్పుడు గర్వంగా మాట చెప్పాలి. ప్రభు మన వైపు చూస్తున్నప్పుడు తలెత్తుకుని మనం ఉండాలి. ప్రభు వేసే ప్రశ్నకు జవాబిచ్చే జ్ఞానం మార్చుకోవాలి. అప్పుడే దైవజనమా, ఈ లోకం అన్ని నీకు బాగుంటాయి. ప్రతి మనిషికి కూడా దేవుడి రాజ్యం వెళ్ళని దేవుడి కోరిక కనుక అక్కడికి వెళ్ళగానే రక్షించబడిన వారు లైన్లో ఉంటారు, రక్షణకు లైన్లో ఉంటారు. ఎవరైతే బాప్తిష్టం పొందుకున్నారో వారందరూ గొర్రెలు అంటారు. ఎవరు బాప్తిష్టం లేదు వాళ్ళు ఏమంటారు, మేకలు. దేవుడి స్తోత్రం. వీళ్ళకి తీర్పు ఉంది, వారికి తీర్పు. దేవుడి స్తోత్రం. ఈ తీర్పు కారణం రక్షించబడ్డావు, బాప్తిష్టం పొందుకున్నావు. నీ జీవిత కాలంలో ఏం చేస్తావని చెప్పి ఒక బుక్ తెరుతాడు. దేవుడి స్తోత్రం. ఆ బుక్కులో నీ జాతకం అంతా ఉంటది. ఒకవేళ ఒప్పుకోలేదనుకో తెర మీద వేస్తాడు. ఎక్కడ గోడ దూకావో, ఎక్కడ ఏం చేస్తావు. హల్లెలూయా. నువ్వు ఒప్పుకోగా అంటావు. దేవుడి స్తోత్రం. అప్పుడు లాయర్ గారు ఏంటో సిటీ పొడిచింది. నీ డేటా అంతా కూడా పరలోకంలో ఇంకా పెద్దలు ఉంటాయి. దేవుడి స్తోత్రం. అక్కడ వేస్తాడు. ఇదిగో నాన్న 20వ తారీఖు ఇచ్చేస్తావు, 27 వచ్చేస్తావు, చిన్నప్పుడు ఇచ్చేస్తావు, ఎవరు ఇచ్చేస్తావు అని నీ డేటా అంతా వేస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనకేం తెలివితేటలు ఉంటాయి. ఎవడరా సర్వజ్ఞాని కోట. హల్లెలూయా. మట్టి బచ్చగాడివి, మట్టి పురుగులాంటివి, నీవే సీసీ కెమెరా పెట్టుకున్నావు. పెట్టుకున్నదా? దేవుడి స్తోత్రం. ప్రపంచమంతా ఆయన చూస్తున్నాడు. మా రాసమే కాంస అభిషేకుమారా మానవుల్ని పరిశీలిస్తున్నారు, ఉదయాల్ని పసిగడుతూ ఉన్నారు. నువ్వు ఎక్కడ ఎలా యాసాలు వేసినా పక్కన కనిపించు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చూడు, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 12వ వాక్యం ధ్యానం చేస్తున్నాం. మరియు గొప్పవారేమి, ఈ లోకములు ఆస్తి కలిగిన వారైనా, కొద్దివారేమి, గొప్పవారైనా, మామూలుగా వారైనా, మృతులైన వారందరూ, చనిపోయిన వారందరూ ఆ సింహాసనం ఎదుట, దేవుడి సింహాసనం ఎదుట నిలబడి చూచి తిని నిలబడి ఉండటం చూశారు. అప్పుడు గ్రంథములు విప్పబడెను. అప్పుడు గ్రంథాలు విప్పబడ్డాయి. మరియు జీవ గ్రంథములు వేరొక గ్రంథము విప్పబడెను. జీవ గ్రంథము మరో గ్రంథం విప్పబడింది. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న, ఆ గ్రంథం రాయబడి ఉన్నవారు తమ క్రియల చొప్పున వారి లోకం చేసే పనులు చొప్పున మృతులు తీర్పు పొందిరి. దగ్గరగా తప్పట్లు కొట్టండి. హల్లెలూయా. యోహాను గారు పలుకుతున్న మనం గమనిస్తూ ఉంటే ఒక దర్శనం పరలోకంలో కనబడుతూ ఉంది.
ఆ పరలోకములో సింహాసనం మీద ఆయన ప్రభు కూర్చున్నాడు. ఆ పక్కనే వేలాది దూతలు కనబడుతూ ఉన్నాయి, అనేకమైన జనాంగాలు కనబడుతూ ఉన్నాయి. ఆయన పక్కన 2 గ్రంథాలు ఉన్నాయి, ఒకటి జీవ గ్రంథము, మరొకటి వేరొక గ్రంథము. అయితే దేవుడు వాక్య ప్రకారంగా గమనిస్తే దైవజనము, ఆ గ్రంథాల్లో ఏముందంటే ఈ లోకం ఎవడు ఏ పనులు చేస్తాడో రాయబడి ఉంది. దేవుడి స్తోత్రం. నీ క్రియలు బట్టే తీర్పు తీర్చబడుతుంది. అర్థమైపోయిందా? దేవుడి స్తోత్రం. నీ క్రియలు అంటే అర్థం ఏంటి? లోకంలో ఏ పనులు చేస్తావు, లోకములో ఎటువంటి పనులు చేస్తావు, నువ్వు చేసిన పనులు బట్టి, నీ క్రియలు బట్టి, నీ దేహం జరిగించిన ప్రతి క్రియను బట్టి ఆ జీవ గ్రంథములు ఓపెన్ చేయగానే మన జాతకమంతా, మన పనులంతా కూడా అందులో రాయబడి ఉంటాయి. దేవుడి స్తోత్రం. వాటిలో ఉన్న నీ క్రియలు బట్టి, వాటిలో నీ పని బట్టి ఏం జరుగుతుందంట? తీర్పు సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. సముద్రంలో ఇప్పుడు దాకా ఎంతమంది పోయారో వాళ్ళందరూ తీసుకొచ్చి చదవము అప్పగించెను. దేవుడికి అప్పగించను. మరణమును పాతాళ లోకమును వారి వశమున ఉన్న మృతులను అప్పగించెను. వారు వశమున మృతులు అప్పగించను. వారిలో ప్రతివాడు తన క్రియ చొప్పున తీర్పు పొందెను. సముద్రం ఒకవేళ గోద చచ్చిపోయినాము, గోదరటదే నాయన ఇప్పుడు దాకా 1,00,000 మంది చచ్చిపోయారు, తీసుకొక్క దేవుడు ఇస్తుంది. ఒక కళ్ళ పడిపోయావు, చచ్చిపోయావు నువ్వు. కళ్ళ పట్టదు అరే బాబు, నా కాలంలో చచ్చిపోయి ఆడుతుంది. ఎక్కడో పొలం చచ్చిపోయావు నువ్వు, పొలం అప్పక దేవుడు స్తోత్రం. ఈ ముల్లో ఎక్కడ చచ్చిపోయావు నువ్వు, ఇవన్నీ ఒక చెప్తే దేవుడు తీర్పుకి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కింద వాక్యం కంటే మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఇంక మరణం నీకు లేదమ్మో, అయిపోయి ఒకసారి మరణం. పాతాళంలో ఉన్నవారిని, సముద్రంలో చనిపోయిన వారిని, నదుల్లో చనిపోయిన వారిని, బలవ చనిపోయిన వారిని, రైలు కింద చనిపోయిన వారిని, పురుగు మంద చనిపోయిన వారిని, ఏ రీతిగా మా చనిపోయాడో వారందరి జీవితాలు ఎక్కడ పడతాయంట? దేవుడు నిలబడతాయి. దేవుడి స్తోత్రం. ఈనాడు చాలా మంది కలిసి ఉన్నారు, చచ్చిపోతారు. దేవుడి స్తోత్రం. నాకు పోలుకోండి, నన్ను భయపెడతాయి అందరూ. అయ్యారు చచ్చిపోతానండి, నాన్న చచ్చిపోతాను ఎక్కడ పొందాక పరలోకానికి పొందాలని ఇన్ని బతికి రక్షించుకుంటాలో చచ్చిపోతాం. మాస్టర్ గారు సత్యం చేస్తారా? నరకన పోతాం. మేము దేవుడి స్తోత్రం. ప్రభుత్వాడు ప్రతి ఒక్కటి కూడా అగ్ని గంటకు అప్పగిప్పించబడను. ఎవడు పేరు ఎవడు పేరైతే జీవ గ్రంథములో ఉండదు, ఎవడు పేరు జీవ రాయబడి ఉండదో వారి జీవితాలు, వారి కుటుంబాలు ఎక్కడ పడతారంటమ్మా? ఇప్పుడు చెప్పాలి. చాలా మంది గిన్నిస్ బుక్ ఇన్ని ప్రయోగాలు చేస్తారో, ప్రపంచం ఎవడు వచ్చి నేను చేయాలా, బిల్డింగ్ దూకియాలా, ఎక్కియాలి గిన్నిస్ బుక్. ఆ బుక్ 4 గంటల మధ్య దేవుడి స్తోత్రం. ఇందులో జీవ గ్రంథంలో నీ పేరు ఉండాలని కోరుకోవా? ఓ గిన్నిస్ బుక్ ఎక్కడ ఎన్ని ప్రయోగాలు చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు, రికార్డులు బద్దలు కూడా వెళ్తుంటావు. నీకు బద్దలు తర్వాత అన్ని బల్ల కొడతావు, అక్కడ వెళ్ళిపోతావు. ఈ లోకంలో గిన్నిస్ బుక్ ఎక్కాలని, రికార్డు బుక్ ఎక్కాలని, నోబెల్ బుక్ ఎక్కాలని జీవితం అంతా ప్రయత్నం చేస్తాను. నీకు దేవుడు ఇచ్చే పరలోక బుక్కులు ఎక్కడ ఉంటావు? మనుషులందరూ లోకంలో ఉన్న బుక్కుల కోసం పరిగెత్తే వారిగా ఉన్నారు తప్ప జీవ గ్రంథం పేరు లేకపోతే నా బతుకేంటి? కాబట్టి నా పని ద్వారా, నా విశ్వాసము ద్వారా, జీవన యాత్ర ద్వారా, దేవుడి సువార్త ద్వారా, మందులో ఉండడం ద్వారా, నా ఒళ్ళు వంచడం ద్వారా నేను పరలోకం పొందాలని, జీవ గ్రంథం ఎక్కాలని ఒక తపన మనకు ఉండాలి. లోకంలో ఉన్న మనుషులు కానీ లేదు, మనం క్రైస్తవులు, దేవుని కలిగిన వాళ్ళు. లోకంలో మనుషులకు నీవు కూడా దేవుని పట్టించుకోకుండా, జీవగంధం పట్టించుకోకుండా లోకంలో మనుషులకు బతుకుతూ ఉంటే నువ్వు పోయేది పాటలు గుర్తుంటాయి. అందుకే ప్రతి క్రైస్తవుడు కూడా జాగ్రత్తగా బతకాలి. ప్రతి క్రైస్తవుడు దేవుడు బైబిల్తో బతకాలి. ప్రతి క్రైస్తవుడు
జీవ గ్రంథము నా బతుకును కోరుకోవాలి. అటువంటి మనసు నీకుంటే దైవచనమా, దేవుడి కోసం బ్రతుకుతాం, దేవుడు మార్గంలో ఉంటాం. ఈ లోకంలో ఉద్యోగం చేస్తున్నావా, దేవుడి కోసం ఖర్చు పెడతాం. వ్యవసాయం చేస్తున్నావా, ప్రభు ఖర్చు పెడతాం. కూలి పని చేస్తున్నావా, ప్రభు ఖర్చు పెడతాం. ఏ స్థలంలోకి వెళ్ళా డబ్బా బట్టలు నీకున్నాం, పక్కన దేవుడు మాట చెప్తాం. ఫ్యామిలీతో కలిసి మందిరికి వస్తాం, ఫ్యామిలీతో దేవుణ్ణి ఆరాధిస్తాం, ఉపవాస కొడుకులో పాల్గొంటాం, అన్ని కార్యక్రమాలు ఉంటూ ఉంటాం, ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. నిన్ను బట్టే బతుకుతాను సానే అంటాం. దేవుడి స్తోత్రం. అటువంటి వారి జీవితాలు ఈ లోక నువ్వేలు పడ దేవుడు ఉంటారు, ఆయుష్కాలు దేవుడు ఇస్తాడు. ఇది సార్ దేవుడి కోసం బతికేవాడు ఎక్కువ ఆయుష్ దేవుడు, ఎందుకంటే వాళ్ళ పని ఉంది దేవుడికి. ఎంతో పని వాళ్ళు చేయవలసి ఉంది కనుక చంపే దేవుడు బతికించుకుంటాడు. ఆ పని మర్చిపోకూడదు. దేవుడి కోసం పనిచేసే వారికి శక్తి బలం దేవుడు, ఎందుకంటే ఎంతో పని ఉంది, చేయించుకుంటాడు. కాబట్టి చడవర్ధనాల్లో ఉన్నాం చరక్తి, ఎందుకంటే చాలా డేంజర్ పొజిషన్ వచ్చేస్తాం మనందరికి కూడా. ఎందుకు ప్రభు ఇటువంటి వాక్యాలతో వాయించాడు. దేవుడి స్తోత్రం. తల్లి బిడ్డ తడితే కారణం చావాలని కాదు, బతికించుకోవడం. దేవుడి వాక్యం చెప్పారంటే మనకు 3 అర్థం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. రాకడ కాలం వస్తుందని, సమయం దగ్గర పడిందని, అంతం దగ్గరగా మార్చబడుతుందని, లోకమంతా ప్రళయం వచ్చే సమయం వస్తుందని, ఆ గుంపులను కరిగిపోకూడదని రక్షించబడమంటున్నాడు, రక్షణలో ఉండమంటున్నాడు, దేవుడు బైబిల్తో బతకమంటున్నాడు. నీకు ఇచ్చిన కుటుంబాన్ని, నీకు ఇచ్చిన భార్య బిడ్డలను కలిసి మందిరంలో కూర్చోమంటున్నాడు. నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో వాక్యం ధ్యానించు, మందిరంలో కూర్చో, కూడుకుల్లోకి పాల్గొ, దేవుడు ప్రార్థనిచ్చే, నీకు ఇచ్చిన ప్రతిఫలంలో దేవుడు ఖర్చు పెట్టు, ఫ్యామిలీతో దేవుడు గనపరచండి. నీ మైండ్ ఒకటి పెట్టుకో, నీ దేవుడిని చూస్తున్నాడు. నీ దేవుడు మనిషిని ఆలోచన కలిగి ఉండి, నిర్మల మనసు కలిగి ఉండి, దేవుడు తీర్పు చేయించాలి అని ఒక తపన నీ మైండ్లో, నీ గుండెల్లో పెట్టుకొని అడుగులు వేయడం ప్రారంభిద్దాం. ప్రతి ఒక్కరం ఇక్కడ నూనెలు బ్రతుకుతాం. ఒకవేళ తపా కట్టేస్తే అక్కడ బ్రతుకుతాం. దేవుడి కుటుంబాన్ని దీవించిన గాక. ప్రతి ఒక్కరు కూడా మోకరిద్దామండి. బాప్టిస్టులు ఎవరు బయటికి వెళ్ళిపోండి.